హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో 31st స్పెషల్ చికెన్ కర్రీని నా స్టైల్లో ఎలా చేశానో చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసి 2 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలను అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, ఆనియన్స్ బాగా మగ్గుతాయనేసి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే సైడ్కి రైస్ కూడా పెట్టేశాను, కర్రీ అయ్యేలోపు రైస్ కూడా కంప్లీట్ అవుతుందనేసి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో చికెన్ అయితే వేసుకున్నాను. ఈ చికెన్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చికెన్ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కర్రీని. చికెన్ బాగా మగ్గాక ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసినప్పుడు కర్రీని కంపల్సరీ సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటోస్, సాల్ట్, కర్రీకి తగినంత కారం అయితే వేసుకున్నాను. ఈ కర్రీని బాగా కలుపుకొని నేను మళ్ళీ సిమ్లో పెట్టేశాను. టమాటోస్ మెత్తగా అయ్యే వరకు కర్రీని అయితే సిమ్లో ఉంచుకొని నెక్స్ట్ కలుపుకున్నాను. నెక్స్ట్ అయితే ఇందులో తగినన్ని వాటర్ పోసుకున్నాను. కర్రీలో నెక్స్ట్ మసాలా, కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. సైడ్కి రైస్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. చికెన్కి కాంబినేషన్గా చారు కూడా చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.